వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎన్నో అంచనాలు, మరెన్నో ఇష్యూస్. మొత్తానికి తమిళ హీరో సూర్య కంగువగా థియేటర్స్ కు వస్తున్నాడు. కాలీవుడ్ కు ఫస్ట్ 1000 కోట్ల సినిమా ఇస్తానంటున్నాడు. ఎక్కడైనా ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది, అదే ఇదయ్యే పనేనా? అయితే సూర్య ఫ్యాన్స్ మాత్రం 100కు 100% కంగువ 1000 కోట్లు కొల్లగొడతాడంటున్నారు. అందుకు మూవీ రిలీజ్ కు ముందు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ ను ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే అది టాలీవుడ్ మూవీనే అయి ఉండాల్సిన పని లేదు, కోలీవుడ్ మూవీ కూడా అయి ఉంటుంది అని కంగువ ప్రూవ్ చేసింది. సూర్య నటించిన కంగువ ఇప్పుడు పాన్ ఇండియా పైకి యుద్ధానికి వచ్చింది. గత 30 రోజులుగా పట్టు వదలని విక్రమార్కుడిలా సూర్య కంగువను ప్రమోట్ చేస్తూనే వచ్చాడు. మూవీకి టెరిఫిక్ బజ్ తీసుకొచ్చాడు. ఇక పాజిటివ్ టాక్ ఒక్కటే బ్యాలెన్స్. అది కూడా సాధిస్తే కోలీవుడ్ బాక్సాఫీస్ మొదటిసారి 1000 కోట్లను చూస్తుందని అక్కడి ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కంగువ సూర్య కెరియర్ కు చాలా కీలకం. ఎందుకంటే తమిళనాడులో ఒకప్పుడు అతిపెద్ద స్టార్గా వెలిగాడు సూర్య. కొన్నాళ్లుగా ఆ డామినేషన్ కు బ్రేక్ పడింది. విజయ్, అజిత్ బాక్సాఫీస్ రేస్ లో ముందుకొచ్చారు. శివకార్తికేయన్, ధనుష్ స్పీడ్ మీదున్నారు. ఇలాంటి సమయంలో సూర్య కంబ్యాక్ ఇవ్వడం చాలా కీలకం. పైగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఇంకా ఇంపార్టెంట్. బాహుబలితో టాలీవుడ్ రేంజ్ ను మార్చేశాడు రాజమౌళి. ఇప్పుడు ఆ పనిని తాను చేస్తానంటున్నాడు కంగువ డైరెక్టర్ శివ. దాదాపు 2 ఏళ్లు శ్రమించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ టెలివిజన్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు శివ. అందుకు నిర్మాత జ్ఞానవేల్ రాజా, మ్యూజిక్ డైరెక్టర్ దేవి, హీరో సూర్య పూర్తిగా సపోర్ట్ చేశారు. సూర్య అయితే షూటింగ్ జరిగినన్ని రోజులు కేవలం క్యారెక్టర్ కోసమే 2 గంటల పాటు మేకప్ కు కేటాయిస్తూ వచ్చాడు. మరో విధంగా చెప్పాలంటే కంగువ కోసం బ్లడ్ పెట్టాడు. చివరి వరకు మూవీని ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. అయితే కంగువ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.